గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో, మార్కెట్‌లో మనకి ఈరోజు 100 పాయింట్స్ మనకి గ్యాప్ డౌన్ అయితుందండి బ్యాంక్ నిఫ్టీలో. సో, మార్కెట్‌లో మనకు ఎవరైతే నిన్న బై చేసి ఉంటారో, సో, మార్కెట్‌లో నిన్న క్లోజింగ్ టైమ్‌లో వాళ్ళు ఎగ్జిట్ అయ్యి ఉంటారండి బయర్స్. ఓకే. సో, మార్కెట్‌లో ఇప్పుడేందంటే 55,000 కింద మనకు మార్కెట్ క్లోజ్ అయ్యేటప్పటికి సో, సెల్లర్స్ ఎక్కువొచ్చే అవకాశం ఉంటదండి. ఓకే. సో, మార్కెట్‌లో కూడా మనకు ఒక చిన్న పాజిటివ్ అనేది మనకు ఫార్మ్ అవుతుంది. అంటే మార్కెట్‌లో హై రైస్ చేసుకుంటూ మార్కెట్‌లో మనకు అప్ సైడ్ ఎళ్తుందండి. ఓకే. సో, మార్కెట్‌లో మనకిప్పుడేంది 100 పాయింట్స్ మనకు గ్యాప్ డౌన్ అయితుంది. ఓకే. సో, మార్కెట్‌లో వీళ్ళు ఆపరేటర్స్ అయ్యుంటే మాత్రం మార్కెట్‌లో వీళ్ళు ఖచ్చితంగా మళ్ళా మార్కెట్ కిందకి తీసుకెళ్తారండి. ఓకే. సో, 54,600 బ్రేక్ అయిందంటే మార్కెట్‌లో ఫర్దర్‌గా మనకు సెల్లింగ్ ఉంటది తప్ప పాజిటివ్ ఉండదు. సో, మార్కెట్‌లో మనకి ఈరోజు ఒకవేళ బయింగే ఉండాలంటే మాత్రం సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గ్యాప్ డౌన్ అయితున్న వాటికి కొత్త సెల్లర్స్‌ని యాడ్ చేసి మళ్ళా నిన్నటి క్లోజింగ్ ప్రైస్ గనక బ్రేకౌట్ అయితే సో, మార్కెట్‌లో మనకు ఈరోజు 55,000 కూడా బ్రేకౌట్ అయిద్దండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు 55,160 ఆర్ 200 వరకెళ్ళే ఛాన్స్ ఉంది మనకు. ఓకే. సో, క్లోజింగ్ ప్రైస్ బ్రేకౌట్ అయ్యేంత వరకి మనం ఈరోజు బయింగ్‌లోకెళ్తే బెటర్ అండి. లేదు మార్కెట్‌లో ఫస్ట్ క్యాండ్‌లో మనకు రెడ్ క్యాండిల్ పడి 54,600 బ్రేక్ అయిందంటే మనకు నెక్స్ట్ వచ్చేసి 54,480 అండి. ఓకే. సో, వెయిట్ చేద్దాం ఈరోజు మార్కెట్‌లో. సో, వీళ్ళు మనకు మనకి ఇలా 55,000 దగ్గర మనకేదైతే సెల్లింగ్ వచ్చిందో మార్కెట్‌లో సో, వీళ్ళు ఆపరేటర్సా? లేదంటే జస్ట్ మన కరెక్షన్ కోసం మార్కెట్‌లో అంటే కొత్త సెల్లర్స్‌ని యాడ్ చేసిన తర్వాతకి మార్కెట్‌లో మనకు అప్ సైడ్ ఎళ్ళే ఛాన్సే ఎక్కువుంటదండి. ఓకే. ఎందుకంటే మార్కెట్‌లో ఒక మూవ్‌మెంట్ జరగాలంటే అప్ సైడ్ ఎస్ఎల్స్ అయినా ఉండాలి. లేదంటే ఏదైనా పెద్ద న్యూస్ అయి ఉండాలి. మనం ప్రీవియస్ డేస్‌లో చూసుకుంటే మనకు అప్ సైడ్ ఎళ్ళనీకి ఎస్ఎల్స్ అవైలబుల్ లేవు కాబట్టి మార్కెట్‌లో మనకు స్లో అండ్ స్టడీగా సో, బై చేపిస్తుంది. వాళ్ళు ఎస్సలేట్ అవుతుంది. మళ్ళా బై చేపిస్తుంది. వాళ్ళు ఎస్సలేట్ అవుతుందన్నమాట. సో, ఎక్కడో బై చేపిచ్చింది. వాళ్ళు ఎస్సలేట్ అయింది. సో, మార్కెట్‌లో మళ్ళీ ఫర్దర్‌గా బయింగ్ జరగాలన్నమాట. సో, ఈ సినారియో జరగాలి. లేదు మార్కెట్‌ల నెగటివిటీ ఉందంటే మాత్రం సో, మన ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గనక మనకు 54,600 బ్రేక్ అవ్వాలండి. ఓకే. సో, నిఫ్టీలో గూడా మనం ఏం చెప్పుకున్నాం మార్కెట్‌లో అప్ సైడ్ ఎళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడున్న బయర్స్‌ని ఎగ్జిట్ చేపించిన తర్వాతకి మార్కెట్‌లో అప్ సైడ్ ఎళ్ళాలని చెప్పారండి. సో, మార్కెట్‌లో నిన్న అదే జరిగింది. కాపోతే నిన్న హై బ్రేక్ అవ్వలేదు. ఓకే. సో, మార్కెట్‌ల ఇక్కడ బయర్స్ ఉంటారో వాళ్ళందరిని ఎగ్జిట్ చేపిచ్చేసింది. సో, మార్కెట్‌లో మనకు ఆల్‌మోస్ట్ ఫ్లాట్ ఓపెన్ అవుతుంది. ఓకే. సో, దీనిలో గూడా మనకేదో పాజిటివ్ మూవ్‌మెంటే ఉండాలండి. ఒకవేళ మార్కెట్‌లో దీంట్లో 25,000 బ్రేక్ అయిందంటే ఫర్దర్‌గా మనకు సెల్లింగే ఉంటది. సో, అప్ సైడ్ ఎళ్ళడం మాత్రం ఈరోజు ఖచ్చితంగా మనకు నిన్నటి హై బ్రేక్ అయితేనే మనకు ఫర్దర్‌గా అప్ సైడ్ వెళ్ళే మూవ్‌మెంట్ ఉంటదండి. ఓకే. సో, ఇక్కడ ఆర్డర్ తీసుకుంటున్నానండి. ఇక్కడ బై చేస్తాను. షిట్ ఫెయిల్ అయింది. ఓకే. ఏం ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ టైమ్ ట్రై చేస్తాను మళ్ళా. సో, ఆర్డర్‌కు క్యాన్సెల్ అయింది. ఎందుకో తెలీదు. సో, మళ్ళీ ఎంట్రీ అవుతాను. సో, ఎంట్రీ అయ్యానండి హై లెవెల్‌లో. కొంచెం రిస్కీ ట్రేడే. మార్కెట్ కొంచెం మనం డౌన్ సైడ్ వస్తాం అనుకున్నాం గానీ రావట్లేదు. సో, ఈ లెవెల్‌లో ఎంట్రీ అవుదాం అనుకుంటే మార్కెట్‌లో ఇక్కడ ట్రేడ్ కూడా మనకు స్టాప్ లాస్ అనేది మంచిగా ఉండేదండి. లో లెవెల్‌లో. సో, మార్కెట్ కంటిన్యూ అప్ సైడ్ ఎళ్తుంది. సమ్‌టైమ్స్ రిస్క్ తీసుకోవాలండి తప్పదిగ. ఒకవేళ మనకిదే గ్రీన్ క్యాండిల్ గనక మనకు రిజెక్ట్ అయితే మాత్రం మార్కెట్‌లో మనకి ఈరోజు సెల్లింగ్ ఉండేదండి. సో, మార్కెట్‌లో మనకు గ్యాప్ డౌన్ అయింది. సో, ఫస్ట్ క్యాండిల్ మనకు క్లోజింగ్ ప్రైస్ బ్రేకౌట్ అయింది. సో, ఎవరైతే క్లోజింగ్ ప్రైస్ బ్రేకౌట్ అయిందని బై చేసి ఉంటారో సో, ఈ రిజెక్షన్‌ల ఎగ్జిట్ అయ్యి ఉంటారు. సో, మార్కెట్‌లో మళ్ళా మనకు వాళ్ళ సైకాలజీ చేంజ్ చేసి మార్కెట్ మనకు అప్ సైడ్ ఎళ్తుందండి. ఒకవేళ ఇదే రెడ్ క్యాండిల్ గనక మనకు 54,070 బ్రేక్ అయిందంటే మార్కెట్‌లో ఫస్ట్ టైమ్ మన సెల్లింగ్ ఉండి సెకండ్ హాఫ్ ఏమైనా మనకు అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉండేదండి. ఓకే. మళ్ళీ ఈ క్యాండిల్‌లో వస్తే మాత్రం ఎగ్జిట్ అవుతానండి. లేదంటే నా రిస్క్ వచ్చేసి 5,000 నుంచి 5,500 పెట్టుకున్నాను. సో, అదొచ్చి ఎగ్జిట్ అయిపోతాను. సో, మార్కెట్ అయితే ఖచ్చితంగా 55,000 బ్రేకౌట్ అవ్వాలి. జస్ట్ ఇదేందంటే 55,000 దగ్గర మనకు సెల్లర్స్‌ని యాడ్ చేయనీకి ఈ రెడ్ క్యాండిల్ అనేది ఫార్మ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళా మనకు బ్రేకౌట్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువుందండి. లేదు మార్కెట్‌లో కంటిన్యూ పడాలంటే మాత్రం సో, మనకు మళ్ళీ ఈ క్లోజింగ్ ప్రైస్ బ్రేకౌట్ అయిందంటే సో, మన ఎస్సిలేట్ అవుతది. సో, మార్కెట్‌లో కంటిన్యూ‌గా సెల్లింగ్ ఉండే ఛాన్స్ ఉంటది. సో, చెప్పాగా నిఫ్టీలో గూడా మనకు ఇక్కడ ఎవరైతే బై చేశారో వాళ్ళందరిని నిన్న ఎగ్జిట్ ఏపిచ్చేసింది. ఓకే. సో, మార్కెట్‌లో ఇప్పుడు తను అనుకున్న రేంజ్‌కి వెళ్ళిపోద్దండి.
ఖచ్చితంగా 25,000 పెట్టి బ్రేక్ అవ్వాల్సిందే మార్కెటు నిఫ్టీలో. సో, మార్కెట్‌ల నిన్న ఎవరైతే ఇక్కడ 55,000 చూసి సెల్ చేశారో, సో, మార్కెట్‌ల అరే! ఇక్కడి నుంచి పడింది. 30,000 నుంచి ఇక్కడి నుంచి పడింది. సో, ఇప్పుడు ఇక్కడి నుంచి పడతది అని ఎవరైతే సెల్ చేశారో మన రిటైల్ ట్రేడర్సు. సో, అవన్నీ ఏం జరగవు ఈరోజు. మార్కెట్‌లో మళ్ళా అప్ సైడ్ ఎళ్తది. జస్ట్ ఏందంటే ఇక్కడ ఎందుకు ఆగుతుందంటే మార్కెట్‌లో సెల్లర్స్‌ని ఎంట్రీ ఏపినికి మాత్రమే ఇక్కడ పాజ్ అయింది. సో, తర్వాత మళ్ళా బ్రేకౌట్ ఇస్తది. సో, ఇప్పుడు నా రిస్క్ అనేది తగ్గించుకున్నానండి. సో, ట్రేడర్స్ మీకొకటి చెప్తాను. నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను చేసిన ట్రేడ్‌లలో చాలా వరకు నేను గమనించిందేంటంటే రౌండెడ్ నంబర్ అంటే సైకాలజీ నంబర్ 1000 గాని, 500 గాని ఓకే. అండ్ నెక్స్టు 800 గాని, నెక్స్ట్ 200 గాని ఓకే. సో, ఈ నాలుగిట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి. మార్కెట్‌లో ఈ రౌండ్ నంబర్ దగ్గర మార్కెట్‌ల ఇలా 55,000 ఉంది. మార్కెట్ ఇక బ్రేక్ అయింది. సో, బ్రేక్ అయిన తర్వాత సస్టైన్ అవుతుంది. అంటే పైకి వెళ్ళలేకపోతుంది. అంటే దానికి కారణం ఏందంటే మార్కెట్‌లో బయర్స్‌ని వాంటెడ్‌లీ ఎంట్రీ చేపిస్తదని అర్థం అనుకోవచ్చు. అరే! 55,000 బ్రేక్ అయింది. కంటిన్యూ అప్‌సైడ్ ఎళ్తదేమో అని అందరికి బై చేస్తారనమాట. సో, అందుకే మార్కెట్‌లో బై చేపిస్తుంది. మన ఏది రిటైల్ ట్రేడర్స్‌కి. దాని తర్వాత మార్కెట్ ఏం చేస్తది? ఫాస్ట్‌గా కింద పడేస్తది. సో, వాళ్ళు ఎస్కలేట్ అవుతది. సో, మళ్ళా మార్కెట్‌లో తను అనుకున్న రేంజ్‌కనేది వెళ్తానమాట. ఓకే. సో, వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు సెకండరీ. కానీ నేను చెప్పేదేందంటే ఎప్పుడైనా గాని రౌండ్ నంబర్ దగ్గర మార్కెట్‌లో బ్రేక్ అయిన తర్వాతకి మార్కెట్‌లో అక్కడక్కడ సస్టైన్ అయితుందంటే జస్ట్ అవాయిడ్ చేసి మార్కెట్‌లో మళ్ళా రివర్స్ అయిన తర్వాతకి ఇక్కడే మనం ఏమైనా ట్రేడ్ అటెంప్ట్ చేయాలి గానీ బ్రేకౌట్ అయింది అని మాత్రం ఎప్పుడు కూడా చేయకూడదు. 100లో 80%, 90% ఫెయిల్యూర్ అయితాయి. ఓకే. సో, కంటిన్యూ‌గా మార్కెట్ పెరిగింది. సో, అందరికి అరే! ఇక్కడ పడతదనుకున్నాం పడలేదు. 50,000 దగ్గర పడతదనుకున్నాం పడలేదు. సో, ఇక్కడ ట్రేడ్ చేస్తారు, ఇక్కడ ట్రేడ్ చేస్తారు. సో, అలా సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు అందరూ ఏం చేస్తారు? సెల్లర్స్ బయర్స్‌లాగా మారుతారనమాట. అంటే బై చేయడం మొదలుపెడతారు. సో, మార్కెట్‌లో ఇప్పుడు బై చేపించిన తర్వాతకి మళ్ళా పడిన తర్వాతకి అంటే వాళ్ళ ఎస్ఎల్టీ అయిన తర్వాతకి మార్కెట్‌లో తను అనుకున్న రేంజ్‌కి వెళ్తారనమాట. సో, ఇలా లైక్ ఈ టైప్‌ల. సో, మార్కెట్‌లో అందరూ స్లోగా బై చేపిచ్చింది. 55,000 బ్రేక్ అయింది. సో, అందరికి బై ఇంట్రెస్ట్ చేపిచ్చింది. తర్వాత మార్కెట్‌ల ఫాస్ట్‌గా పడిపోద్దనమాట. అంటే ఎగ్జిట్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా మార్కెట్‌లో ఫాల్ అయిద్దనమాట. ఓకే. ఒకవేళ అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు నా టార్గెట్ రీచ్ అయిందండి. సో, నేను ఎగ్జిట్ కావడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మార్కెట్‌లో చిన్న చిన్న క్యాండిల్ పడుతున్నాయంటే 55,000 బ్రేక్ అయింది. సో, ఇక్కడ అందరూ బై చేస్తారు. సో, మార్కెట్‌లో మళ్ళా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. సో, ఎగ్జిట్ అయ్యానండి మార్కెట్ నుంచి. సో, మనం అనుకున్న రీచ్ అయింది. సో, ఇక నేను చేయాల్సిన తప్పేందంటే లిమిట్ ఆర్డర్‌లో క్లోజ్ చేశాను. అలాగే వస్తే మార్కెట్‌లో మనకు 720 వరకు వెళ్ళిందండి మార్కెటు. సో, 9,000 ప్రాఫిట్ వచ్చేది. సో, సమ్‌టైమ్స్ ఏమైద్దంటే ఎక్కువ ఆశపడినప్పుడేమో తక్కువ ప్రాఫిట్ వస్తది. చాలులే అనుకున్నప్పుడేమో మార్కెట్‌లో మనం అనుకున్న టార్గెట్ ఎక్కువ వెళ్ళిపోద్దనమాట. ఓకే. సో, అది నాకు చాలా సార్లు జరిగింది. సో, నేను అందుకనే నా టార్గెట్ ఏది అనుకున్నానో అది వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయ్యాను. సో, మార్కెట్‌లో ఇంకా ఎక్కువ ప్రాఫిట్ కూడా వచ్చిందన్నమాట. ఒకవేళ లిమిట్ ఆర్డర్ పెట్టకపోతే మార్కెట్‌లో మనకు 9,000 ప్రాఫిట్ దాకా వచ్చాయండి. ఓకే. సో, నా ప్రాఫిట్ వచ్చేసి 7,150 అండి. మళ్ళొకసారి మనం ఈరోజు ఏం మాట్లాడుకున్నాం అనేది రిపీట్ చేసుకుందాం ఒకసారి. సో, మార్కెట్‌లో ఎవరైతే నిన్న బై చేసుంటారో, సో, మార్కెట్‌లో 55,000 అబోవ్ కూడా ఎళ్ళిందని మార్కెట్‌లో బై చేసుంటారో, సో, వాళ్ళందరూ ఎక్స్‌లెట్ అయింది. సో, మళ్ళీ బై చేపిచ్చింది. మళ్ళా అలా ఎక్స్‌లెట్ అయిపోయింది. సో, మార్కెట్‌లో ఇప్పుడు తను అనుకున్న రేంజ్‌కి చాలా ఈజీగా అనేది ఎళ్ళిపోద్దనమాట. ఓకే. సో, ఇక్కడ నేను ఎగ్జిట్ అవ్వకపోదును. ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్‌లో 55,000 బ్రేక్ అయిన తర్వాతకి మార్కెట్‌లో చిన్న చిన్న క్యాండిల్స్ పడుతున్నాయో, సో, మార్కెట్‌లో ఒక్కసారి రిజెక్ట్ అయిందంటే మళ్ళీ నా ప్రాఫిట్ అంతా కొలాప్స్ అయిపోద్దండి.
ఎప్పుడైతే ఈ బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత మార్కెట్‌లో మనకు ఇక్కడ వీళ్ళని ఎగ్జిట్ చేపిచిన తర్వాత మార్కెట్‌లో మనం కంటిన్యూ‌గా ఎళ్తే మనకి వెయిట్ చేసేవాళ్ళం గానీ, సో, అందరూ బై చేసుంటారు కాబట్టి మార్కెట్‌లో సడెన్‌గా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. సో, మన ఆటోమేటిక్‌గా మనం ఆప్షన్ బయింగ్ చేస్తున్నాం కాబట్టికి ప్రీమియమ్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా టైమ్ డీకే అవుతాయి వాటికి. సో, మనకు వచ్చిన డైరెక్ట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతే బెటర్ అండి. ఓకే. ఒకవేళ లేదు మార్కెట్‌లో మనకు సెల్లింగ్ అంటే మార్కెట్‌లో ఈ గ్రీన్ క్యాండిల్ గనుక మనకు రెడ్ క్యాండిల్ క్లోజ్ అయ్యి 54,750 కింద మనకు క్లోజ్ అయితే మార్కెట్‌లో మనకు సెల్లింగ్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఒకవేళ మార్కెట్‌లో 54,600 కింద గూడా మార్కెట్‌లో ఈరోజు క్లోజ్ అయ్యుంటే బ్రేకౌట్ డౌన్ సైడ్. సో, మనకు రేపు గూడా మార్కెట్‌లో మనకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఓకే. సో, నిఫ్టీలో గూడా మనం చెప్పుకున్నాము. సో, మార్కెట్‌లో ఎవరైతే ఇక్కడ బై చేసి ఉంటారో ప్రీవియస్ డేస్‌లలో వాళ్ళందరూ ఎగ్జిట్ అయిన తర్వాతకి మార్కెట్‌లో ఈరోజు కంటిన్యూ‌గా అప్ సైడ్ ఎళ్తుందండి. అంటే అందరికి అర్థం కాదు. అరే! ఇదేంది నిన్న ఇక్కడి నుంచి పడింది, ఇక్కడి నుంచి పడింది. సో, మార్కెట్‌లో పడాలి అని అందరూ సెల్ చేసుంటారు. సో, మార్కెట్ వాళ్ళందరూ ఎస్కలేట్ అవుతూ అప్ సైడ్ ఎళ్తదండి. సో, మనకేం లేదు మార్కెట్‌లో ఎప్పుడైనా ట్రేడ్ చేయాలంటే ఎస్ఎల్స్ ఎక్కడున్నాయో ఫైండ్ ఔట్ చేయాలండి. ఓకే. సో, ఏదైనా గాని మనం ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు ఏ ఏ పర్పస్‌లో తీసుకున్నాం అంటే ఎస్ఎల్ అంటే ఇది తీసుకున్నారా? లేదంటే ఈఎంఐ బ్రేకౌట్ తీసుకున్నారా? లేదంటే సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకున్నారా? ఏది తీసుకున్నా గాని మార్కెట్‌లో దాన్నే ఫాలో అవ్వండి. స్ట్రిక్ట్‌లీ ఫాలో అవ్వండి. ఓకే. సో, ఆటోమేటిక్‌గా మీకు డిసిప్లిన్‌గా ట్రేడ్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా సక్సెస్ అని వస్తదండి. ఒకవేళ అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి. మళ్ళీ మీకు రేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ నా వీడియోస్ నచ్చినట్టయితే మీకు ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానెల్ కూడా జాయిన్ అవ్వండి. నా టెలిగ్రామ్ ఛానెల్ లింకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఓకే. థాంక్ యూ అండి. బై. మళ్ళీ రేపు కలుసుకుందాం.